ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. దీన్ని ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ఒక నిమిషం ఎస్కలేటర్ ఎక్కుతున్నా. ఎక్కేసా. బ్యాక్ కెమెరా పెట్టడం రావట్లేదు, పెట్టి చూపిస్తా. ఇది ఎస్కలేటర్. బ్లాగ్ తీయడానికి గల కారణం ఏంటంటే దసరాకి షాపింగ్కి వచ్చాను గైస్. చాలా ఐటమ్స్ ఉన్నాయి కొనడానికి, కానీ ఏది నచ్చలేదు అంటే వ్లాగ్ కదా, అడ్డంగా పెట్టాలి కదా. ఏం నచ్చలేదు, ఏం బాగాలేదు ఫ్రెండ్స్. డస్ట్బిన్ అనమాట. మా అమ్మని ఇప్పుడు దీంతో పోలుస్తుంది. ఇప్పుడే ఆ విచిత్ర విన్యాసాల తర్వాత బ్రౌనీ తిందామని వచ్చాము. బ్రౌనీ కూడా బాగుంది, బ్రౌనీ లాగే ఉంది. యాక్చువల్లీ అది చూపిద్దామంటే నాకు బ్యాక్ కెమెరా రావట్లా, సో తినేసా అనమాట. ఎందుక రాట్లా బట్ మీకు చూపిస్తా, చూడండి. ఇదే బ్రౌనీ లాగే ఉంది సేమ్. దీని స్పాన్సర్ ఎవరో కాదు, నేనే. పోతే చెప్పాలంటే ఐ పర్సనల్లీ సజెస్టెడ్ డబ్బులు బాగా ఉంటేనే తినండి, లేదని తినకండి. బికాజ్ డబ్బులు లేకపోతే ఒకటి తీసుకున్నారనుకో ఇంకోటి తినాలనిపించింది, అప్పుడు తినలేరు, ఫీల్ అవుతారు. అదే కొత్తగా ఐస్ కెమెరా యాంగిల్ చెప్తుంది, టిప్ అంటుంది గాయస్. ఆమె కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సెప్రికైజ్ చేయండి. ఫ్యూచర్లో ఆమెకి బీటెక్ చేసి డాక్టర్ అయ్యి కలెక్టర్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని కలెక్టర్ అవ్వాలని కోరుకుని తర్వాత సీఎంతో సరిపెట్టుకుంటా ఉంది. మరి చూడాలి ఏమైతే. నిజం చాలా బాగుంది. ఇప్పుడే ఒకళ్ళు వచ్చారు, ఫోటో అడిగారు, ఇచ్చేసా. ఇలా రాకండి, ఈసారి మాస్క్ పెట్టుకొని వస్తాం, మాస్క్ నెల. బర్త్డే విషెస్ చెప్పు. ఇప్పుడే 99 స్టోర్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫర్లు ఏ చూస్తున్నారు. నాకేందో 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నట్టు, ఏమేందో ఫేమస్ అయిపోయినట్టు నన్ను చూపించద్దంటే. నాకు ఉందే ఒక్క 15 మంది సబ్స్క్రైబర్లు. దానిలో మరి ఎవరు చేశాడో నాకు కూడా తెలియదు. వాట్సాప్లో లింక్ పెట్టే చేశారు. అండ్ ఇప్పుడు ఇది తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ తీసుకోండి. తరిగిట తోమ్ ఇదిగోండి తోమేది. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు నాకు తెలియదు, నేను చెప్తా ఆల్రెడీ. నాకు ఉంది వచ్చి 15 మంది సబ్స్క్రైబర్లు. వీళ్ళు ఇక్కడ ఏది కొనడానికి రాలేదు, ఏది డబ్బా బాగుంటే అది తీసుకుందామని వచ్చారు. ఈ డబ్బా బాగుందంట, ఈ డబ్బా అందుకే ఈ కుక్కీస్ తీసుకుంటా అంటున్నారు. డబ్బా కోసం కుక్కీస్ తీసుకుంటున్నారు, లైక్ సేమ్ దేశీ థింగ్స్. ఒక విషయం జరిగింది గైస్. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారనమాట. ఇక్కడికి వచ్చారు, కానీ నా ఏ విజన్ నేను కనిపెట్టలేకపోయాను. వాళ్ళ కాదని నేను చిన్న బెనిఫిట్ అవుతూ ఉన్నా. ఏం చేశానంటే ఫోన్లో లెన్స్ ఉపయోగించి జూమ్ చేసి చూసాం. ఎవరికి చూసాం మాకు తెలిసిన కాదు. క్యారమెల్ పాప్కార్న్ 1+1 ఆఫర్ అంతా. చూద్దాం. డబ్బా ఇలా ఉంది. నాకు తెలిసి ఒక 50 పీసులు వస్తాయి అంతేనా? లేదు లెక్కే 180 ఉంటే 180 పీసులు రాదు. ఎన్ని వస్తాయి? దీనిలో పెళ్ళి వేసుకుంటారు గాయస్. అంటే నా దగ్గర ఒక సేనోసాఫ్టిక్ పెన్ తప్పితే ఇంకేం లేవు, సో అందుకే తీసుకోవట్లేదు. సో షాపింగ్కి వచ్చాను, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. బడ్జెట్ ఏమో చాలా ఎక్కువ ఉండటం వల్ల ఏం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ అండ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఉంది ఇక్కడ. బట్
వీటితో మనకు అసలు అవసరం లేదు, బట్ వచ్చాం. యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవుదామని అనుకుంటున్నాను. ఆర్టిస్ట్ అవ్వాలనే నా డ్రీమ్ అనమాట. సో ఇది కొనాలని అనుకుంటున్నాను. కానీ ఆర్టిస్ట్ అవ్వాలని ఉందిలే, కానీ పెయింటింగ్ ఎలా వేస్తారో నాకు తెలియదు, అందుకే నేను పెట్టాను. గైస్ చాలామంది వచ్చారు సడన్గా. సో నేను ఇంకా వీడియో తీయలేను ఈ రోజుకింతే. బాయ్. రేపు ఎక్కడికైనా మళ్ళీ బ్లాగ్